నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్‌లీ నాన్ పొలిటికల్ కంటెంట్. ఇంట్రెస్టింగ్, బర్నింగ్ టాపిక్ మీద తెలియాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. గుజరాత్‌లో జరిగినటువంటి వింత సంఘటన ఇది. గుజరాత్‌లో మోర్బీ జిల్లాలో వీర్‌పర్దా ఆ పరిసర ప్రాంతాల్లో ఈ నెల అంటే ఆగస్ట్ 2వ తారీఖు రీసెంట్‌గా 2వ తారీఖు నుంచి వెలుగులోకి వచ్చినటువంటి ఆశ్చర్యకర దృశ్యం. ఏ మూలకు గాలి లేనప్పుడు, చుట్టూ అసలు ఎలాంటి అలజడి లేదు. కానీ ఒక రౌండ్‌గా ఉన్నటువంటి బావిలో, జస్ట్ ఆ బావి కూడా 18 అడుగుల లోతు బావి. అందులో ఉన్నటువంటి నీళ్లు సముద్రంలో వచ్చినట్టుగా ఇట్లా అలలొస్తున్నాయి, ఎగిసి పడుతున్నాయి. నీటి మట్టంలో ఏదో అదృశ్య శక్తులు ఊపుతున్నట్టుగా వైబ్రేషన్స్, కంపరాలు ఇట్లా వస్తా ఉన్నాయి. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ భారీగా అయింది. వెంటనే ప్రజల్లో భయాందోళన కూడా, కొన్ని రకరకాల పుకార్లు కూడా మొదలయ్యాయి. ఏమంటే భూమి అడుగున దేవుడి మహిమ ఉందోమో అని కొంతమంది, రాబోయే పెద్ద ముప్పుకి సంకేతం అని ఇంకా కొంతమంది, రాత్రి వేళల్లో ఆ బావి వైపు వెళ్ళటానికి కూడా జనం జంకుతున్నారు, భయపడుతున్నటువంటి సందర్భం ఏర్పడింది ఆ ప్రాంతంలో. కానీ ఒక ఇన్వెస్టిగేటివ్ ప్రొఫెషనల్ ఛానల్గా మనం ఇప్పుడు ఆ బావిలో నీళ్ళు అసలు ఎందుకు అట్లా వైబ్రేషన్స్ భారీగా సముద్రంలో అలల్లాగా ఊగుతున్నాయి, దీని వెనక సైంటిఫిక్ అండ్ జియోలాజికల్ ఫ్యాక్ట్స్ ఏంటి, వార్తల్లో వస్తున్న న్యూస్ ఆధారం చేసుకొని గ్రౌండ్ లెవెల్లో సైన్స్, లీగల్, లాజికల్ యాంగిల్స్లో ఈ ప్రొఫెషనల్గా సబ్జెక్ట్ కంటెంట్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వింత బావి నీళ్లు గురించి గ్రౌండ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ముందుగా ఈ బావి స్ట్రక్చర్ మరియు ఆ నీటి అలల అరేంజ్మెంట్స్ ఒకసారి మనం అనలైజ్ చేసినట్టయితే, సిలిండ్రికల్ డిజైన్ ఉన్నటువంటి బావి ఇది. అంటే సర్క్యులర్ హైడ్రోడైనమిక్స్ అని అంటారు. ఈ బావి పురాతనమైనటువంటి లాంగ్ బ్యాక్ లాగా మెట్లు బావి కాదు. ఇది రౌండ్గా, గుండ్రంగా, పక్కా సిమెంట్ దాంతో సరిహద్దు కలిగినటువంటి భూగర్భ బావి. నీరు గుండ్రని ఆకారంలో ఉన్నప్పుడు లోపల ఏ చిన్న వైబ్రేషన్ వచ్చినా కూడా అది న్యాచురల్గా వేవ్ మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే స్టాండింగ్ వేవ్స్ ద్వారా ఆ చిన్న అలలు పెద్ద అలలుగా మారతాయి. ఇది ఇందులో ఉన్నటువంటి డైనమిక్స్ సైన్స్ అనమాట. ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే భూగర్భ జలాల ప్రవాహం, అంటే ఆర్టికులేటెడ్ గ్రౌండ్ వాటర్ సర్జ్ అని కూడా అంటారు. గుజరాత్ ఈ పరిసర ప్రాంతాల్లో బోరుబావులు లేదా లోతైనటువంటి బావులకు కింద ఉండేటువంటి ఆర్టిషియన్ యాక్విఫైర్స్ అంటే ఒత్తిడితో కూడినటువంటి భూగర్భ నీటి మార్గాలు ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో అధిక వర్షాలు లేదా పంపింగ్ జరిగినప్పుడు ఆ నీటి ఒత్తిడి భూమి అడుగులో నుంచి నేరుగా పైకి ఇట్లా ప్రెషర్తో పైకి పుష్ చేస్తూ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్యూర్ సైంటిఫిక్ లాజికల్ రీజనింగ్, ఒకసారి సైంటిఫిక్ రియాలిటీ మనం ఒకసారి చూసినట్టయితే, ఈ రౌండ్గా ఉన్నటువంటి ఈ బావిలో అలలు రావటానికి నిపుణులు అంటే ఎక్స్పర్ట్స్ మరి జియోలాజికల్ సర్వే ఆధారంగా చెబుతున్నటువంటి 3 మేజర్ సైంటిఫిక్ జియోలాజికల్ ఫ్యాక్టర్స్ రీజన్స్లో ఒకటి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అండ్ గ్యాస్ వెట్టింగ్. అంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల లోపల ఉన్నటువంటి గ్యాస్ అలల్ని అట్లా క్రియేట్ చేస్తుంది. భూమి అడుగున పేరుకుపోయినటువంటి గ్యాసెస్ అంటే మీథేన్, కార్బన్ డయాక్సైడ్ లేదా నీటి ఒత్తిడి ఒక్కసారి బావి అడుగు భాగం నుండి ఈ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు భూమిలో నుంచి అది నీటిని పైకి ఇట్లా నెడుతుంది. సిలిండర్ ఆకారంలో ఉన్న బావి కావటం వల్ల ఆ ప్రెషర్ పైకి ఇట్లా కింద నుంచి వచ్చినప్పుడు ఆ అలలు ఇట్లా తిరుగుతూ, ఇట్లా ఊగుతూ వైబ్రేషన్కి లోనయ్యి ఇట్లా ఉండవచ్చు అనేది ఒక సైంటిఫిక్ జియోలాజికల్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే మైక్రోసిస్మిక్ వైబ్రేషన్స్, అంటే సిస్మిక్ రెజనెన్స్ అని కూడా అంటారు. ఇది జనరల్గా గుజరాత్ ఆ పరిసర ప్రాంతాల్లో సిస్మిక్ జోన్ 4/5, అంటే మానవులకు నేరుగా కనిపించని అతి చిన్నపాటి మైక్రో సిస్మిక్ అంటే భూ ప్రకంపనలు, మైక్రో లెవెల్లో ట్రెమర్స్, అంటే భూగర్భంలో జరిగినప్పుడు ఇటువంటి చిన్న వైబ్రేషన్స్ భూమి ఊగదు, కానీ బావిలోని నీటి ఉపరితలం దానికి అనుగుణంగా తీవ్రంగా ఇట్లా వైబ్రేషన్స్ వస్తాయి. దీన్నే రెజనెన్స్ ఎఫెక్ట్, రెజనెన్స్ ఫినామినాన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇంకొక రీజన్, సైంటిఫిక్ రీజన్ ఏంటంటే
సబ్ సర్ఫేస్ క్యావిటీ ప్రెషర్ ఇది ఒక రీజన్. ఎలాగంటే సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపులు లేదా భూగర్భ పైప్ లైన్ వాల్స్లో, ఆ వాల్స్లో ఎక్కడన్నా పైప్ లైన్స్లో ఎయిర్ లాక్ అయితే అది భూగర్భ మార్గాల ద్వారా ఈ బావి అడుగు భాగానికి విపరీతమైన ప్రెషర్ని తీసుకొస్తుంది. దానివల్ల ఈ అలలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం జనరల్‌గా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్, పరిపాలన రీజనింగ్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఈ జియోలాజికల్ అండ్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జీఎస్డీఎంఏకి సంబంధించిన అధికారులు మరియు లోకల్‌గా ఉన్న మిగతా అధికారులంతా కూడా అక్కడ హెచ్చరికలు జారీ చేయడానికి గల రీజనింగ్ ఏంటంటే, వాళ్ళు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. దానికి రీజన్స్ ఏంటంటే టాక్సిసిటీస్ చెక్, అంటే గ్యాస్ పరీక్షలు, టాక్సిసిటీ చెక్ చేయడం కోసం నీటి నుండి ఈ రసాయన వాయువులు వస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోకుండా ఆ నీటిని తాగటం లేదా తాకటం 2 కూడా మంచిది కాదు, ప్రమాదం అని చెప్పి అక్కడ వాళ్ళు హెచ్చరికలు చేశారు. రెండో విషయం ఏంటంటే డిజాస్టర్ ప్రోటోకాల్స్, అంటే భూగర్భంలో ఏదైనా మార్పులు జరిగితే బావి కుంగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సేఫ్టీ రీజన్ వల్ల. అందుకే చాలామంది ప్రజల్ని భద్రతా కారణాల వల్ల అక్కడికి ఎవరికి రావద్దు అని ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు పెట్టడానికి రీజన్స్ ఇవి, అంతే తప్ప దాన్ని వేరే రకంగా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ప్రభుత్వ ఆంక్షలు విధించేది భయం వల్ల కాదు, భయపెట్టడానికి కాదు, చట్టబద్ధమైన పౌర భద్రతా నియమాలు, సేఫ్టీ నామ్స్ వల్ల ఆ ఆంక్షలు పెట్టారు అధికారులు. అంతే తప్ప దాన్ని వేరే రకంగా ప్రొజెక్ట్ చేయడానికి వీల్లేదు, చేయకూడదు. సో ఫ్రెండ్స్, వార్తల్లో చూస్తున్నటువంటి రౌండ్గా ఉన్నటువంటి బావి, ఈ దృశ్యాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో భారీగా స్ప్రెడ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అదృశ్య శక్తులని రకరకాలుగా, హైడ్రోడైనమిక్స్ మరియు భూగర్భ పీడనం మరియు సైన్స్ మాత్రమే ఇందులో ఉంది. ఎందుకంటే లోపల కొన్ని మీథేన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ గ్యాసెస్ పైకి రావచ్చు. ఇటువంటి జియోలాజికల్ చేంజెస్ జరిగినప్పుడు ఈ రౌండ్గా ఉండటం అనేది ఒక దీని కారణం చేత, ఈ డైనమిక్స్ వల్ల ఆ వాటర్ ప్రెషర్ కింద నుంచి రావడం వల్ల ఆ వైబ్రేషన్స్ సముద్రంలో అలలు వచ్చినట్టుగా బావిలో వస్తూ ఉన్నాయి. దీన్ని రకరకాలుగా ఒక సంచలనమైన వార్త కోసమో, లేదా ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడం కోసమో, లేదా ఒక ఇంట్రెస్టింగ్గా టాపిక్గా కన్వర్ట్ చేయడం కోసమో రకరకాల వ్యక్తులు రకరకాలుగా దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి సైన్స్ని మనం అర్థం చేసుకోవాలా. ఇందులో అంటే ఇబ్బంది పడాల్సింది, భయపడవలసింది, ఆందోళన పడవలసిన అంశాలు ఏమీ లేవు. దీనిలో ఒక సైంటిఫిక్ రీజన్స్ వల్ల ఇలా జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పటికే ఆ తదితర సంబంధిత అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు. జియోలాజికల్ ఎక్స్పర్ట్స్ కూడా దాన్ని స్టడీ చేస్తున్నారు. దీని గురించి పెద్దగా ఆందోళన పడవద్దు, ఇందులో ఉన్న సైన్స్ని అర్థం చేసే ప్రయత్నం చేయాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you so much for watching.